హాయ్ వెల్కమ్ టు సాయి ప్రశాంత్ భోగ ఛానల్. ఇవైతే మా పేటలో కాసిన అలచందకాయలండి. వీడియోలోకి డైరెక్ట్ వెళ్ళిపోదాం. చూడండి, చూస్తున్నారు కదండి. ఇది మా పేటలో అయితే ఈ చిన్న అలచందకాయ మొక్కలు అయితే పప్పులు అయితే వేయడం అయితే జరిగింది. బట్ దీంట్లో బ్లాక్ కలర్ ఇంకా గ్రీన్ కలర్ రెండు కాయలు అయితే కాసేసినాయి. ఫస్ట్ ఇక మీకు ఎక్కువ క్వాంటిటీ అయితే గ్రీన్ కలర్ వచ్చినాయి కాబట్టి గ్రీన్ కలర్ ఇమేజ్ అయితే నేను అప్లోడ్ చేసిన. చూస్తున్నారు కదండి. ఈసారి ఎక్కువ మేము వెయ్యని లేదండి. యాక్చువల్గా నార్మల్గా పోయినసారి వేసినవి ఉండే. సో అవే ఈ వర్షాలకు మంచిగా మొలకెత్తేసినాయి. మొలకెత్తాయి కానీ మనం పప్పులు అయితే వేసుకోవడం అయితే జరిగింది. సో పప్పులు వేసుకున్నాక మొత్తానికైతే అలచందకాయలు అయితే కాయడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఒక స్టేజ్ వచ్చినాకైతే స్టార్ట్ అవుతాయి కదండి. చూస్తున్నారు కదా, చెట్టు అయితే ఎంత పొడుగు అయితే అయింది. ఇది తీగ జాతికి చెందిందండి అలచందకాయ. చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనబడుతున్నాయో. కాయలు అయితే చాలా పొడుగ్గా అయితే ఉన్నాయి. ఎక్కువ అయితే బ్లాక్ కాయలు అయితే కాస్తున్నాయండి. గ్రీన్ అయితే చాలా తక్కువ కాస్తున్నాయి. చూస్తున్నారు కదా, ఒక్కొక్కటి ఎంత పొడుగు ఉందో. చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయండి, కలర్ఫుల్గా. కూర కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి కూర చేసినప్పుడు అయితే. చూస్తున్నారు కదా చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో, ఎంత గుబురు గుబురుగా పెరిగాయో. మళ్ళీ వర్షం కూడా ఈసారి చాలా అంటే చాలా మంచిగా వచ్చింది. సో నీళ్ళు పోయాల్సిన అవసరమే రాలేదు, ఎందుకంటే వర్షాలు ఎక్కువ ఉన్నాయి కదా, మంచిగా వచ్చేసినాయి వాటర్. సో చూడండి దీనికి ఎట్లాంటి యూరియా కానీ డిఏపి కానీ పురుగుల మందు ఎట్లాంటివి వేయలేదు. మొత్తం చెట్లు మొత్తం చూపిస్తున్నాను. మొత్తం 4 పప్పులు కదా, 4 నుంచి 5 వరకు అయితే పప్పులు అయితే వేయడం జరిగింది. చూస్తున్నారు కదా, చూడండి మొత్తం తీగ అంతా మొత్తం పందిరంతా వాలిపోయింది. ఇవైతే ఆకులండి. చూస్తున్నారు కదా, మినిమం ఒక 3-4 డేస్కి అయితే 1 కేజీ ఆర్ హాఫ్ కేజీ వరకు అయితే మనకు అలచందకాయలు అయితే కాస్తున్నాయండి. ఇదైతే ఇంకో పబ్బు. చూస్తున్నారు, ఇది కూడా మంచిగా పెరుగుతుంది. మొత్తం 4-5 వచ్చేసినాయండి పబ్బులు. మొత్తం యాక్చువల్గా మేము పెట్టని లేదు, వాటైతే మొలిచినాయి వేస్ట్ ఎందుకు కావడం అని చూసేసరికి ఇవి మంచిగా అయితే ఉన్నాయి. అసలు అలచందకాయలు అయితే కొనకుండా అయితే అయిపోతుంది, అంత మంచిగా కాస్తున్నాయి. చూడండి ఎంత పురుగు లేదు, ఏం లేదు, న్యాచురల్గా అంటే న్యాచురల్గా పెరిగినాయండి. ఎట్లాంటి మంది అయితే చల్లడం అయితే జరగలేదు. ఇక చూడు, ఇంకో చెట్టు దగ్గరికి పోయేసరికి ఇక్కడికి కాయ అంటే ఆల్రెడీ మేము తెంపేసుకున్నామండి. తెంపేసుకున్నాక వీడియో చేద్దామని గుర్తుకొచ్చేసరికి దాదాపు ఇప్పుడు అక్కడొకటి ఇక్కడొకటి కనబడుతున్నాయి. అవైనా చూపిద్దామన్నట్టు నేను చేశాను. ఫస్ట్ ఇమేజ్లో అయితే అప్లోడ్ చేశాను కదా ఎన్ని కాయలు అనేవి. మినిమం ఒక హాఫ్ కేజీ వరకు అయితే వెళ్ళినాయండి. ఎప్పటి వరకు అవసరం ఉంటే అప్పుడే కోసుకుంటున్నాం. తర్వాత కోసినా కూడా వేస్ట్ అవుతాయి కదండి. ఫ్రెష్గా ఎప్పటికప్పుడు మాత్రమే కోయడం అయితే జరుగుతుంది. పెరడి అన్నట్టు ఏం కాదండి. అకే వాళ్ళ ఇంటి పక్క ఖాళీ ప్లేస్ అయితే ఉంది. సో ప్లేస్ ఎందుకు వేస్ట్ చేయడం అని వేయడం అయితే జరిగింది. వేసేసరికి ఇట్లయితే మనకు అలచందకాయలు అయితే కాయడం అయితే జరిగింది. యాక్చువల్గా దీంట్లో అలచందకాయలు వేసాము, చిక్కుళ్ళు వేసాము చిక్కుడుకాయల కోసము, అలాగే కాకర తీగ కూడా ఉంది. అవి వాటి గురించి తర్వాత వీడియోలో అయితే నేను చెప్తాను. చూస్తున్నారా, మొత్తానికైతే ఈ అలచందకాయల మధ్యలో వచ్చి నేను నిలబడి వీడియో తీయడం అయితే జరుగుతుంది. అందుకే మీకు అన్నీ చూపిస్తున్నాను, ప్రతి ఒక్కటి 4 వైపులా మొత్తం ఎన్ని పప్పులు. పందిరి అయితే ఇదే అండి. పందిరి పబ్బులు 4 వేసేసుకుంటే అయిపోతాయి. చూపిస్తున్నాను మీది నుండి. మళ్ళీ ఇంకో చెట్టు దగ్గర ఇక్కడైతే కొంచెం పురుగు బట్టన అయితే కనబడుతుంది చూడండి. సో అది మనకైతే వేస్ట్. చూస్తున్నారు కదా, మొత్తం అటు ఇటు. ఇంకో విషయం, ఇంకా బెండకాయల చెట్టు కూడా ఉందండి, చెప్పడం మర్చిపోయినా. అది కూడా నేను తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇది ఇంకో పప్పు దగ్గర చూడండి, అలచందకాయలు ఇక్కడ కూడా కనబడుతున్నాయా? ఇక్కడ ఒకటి. ఈ అలచందకాయలు తినడం వల్ల కూడా చాలా లాభాలు అయితే ఉన్నాయండి. మెయిన్గా అయితే అలచందకాయలలో ఇది గింజల రూపం కాబట్టి ఎక్కువ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉన్నాయండి. యాక్చువల్గా చాలా అంటే చాలా మంచిది. బట్ నాకైతే అలచందకాయలు అంటే చాలా ఇరిటేట్, అసలు ఇష్టమే కాదు. కానీ ఏం చేయాలి, ఎప్పుడో ఒకసారి తినడం అయితే జరుగుతుంది. సో నేను తినాలి, ఈ అలచందకాయ కూర వేసుకోరు. సో నేను బెజ్జూర్కి వెళ్ళినప్పుడు మాత్రమే అక్కయ్య వాళ్ళు అయితే వేసుకుంటారు. ఎందుకంటే ఐ హేట్ అలచందకాయ. ఇంతకుముందు హాస్టల్లో పెట్టి విరక్తి పుట్టిందండి. సో అందుకే ఈ అలచందకాయ తినడం అనేది నాకైతే గలీజ్ అనిపిస్తుంది. తింటా, మరి అంతనే కాదు. రీసెంట్గా మన ఫంక్షన్కి వెళ్తాడు చచ్చినట్టు అదే అలచందకాయ కూర పెట్టిండు. ఏం చేయాలో తినకుంటే నోరు మూసుకొని తిన్నా. బట్ అంత ఇష్టం అనేది లేదు. ఇలా కూడా చాలామంది ఇష్టపడిన వాళ్ళు ఉంటారు, ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు. కానీ తింటే అయితే చాలా మంచిదండి అలచందకాయ కూర వల్ల. అలచందకాయలు పచ్చి కూడా బాగానే ఉంటాయండి. కూరగాయలు వెళ్ళినప్పుడు అయితే వట్టిది నములుతూ ఉంటారు, వాళ్ళు ఎట్లా నములుతారో ఏమో. కానీ అలచందకాయలు తినడం వల్ల చాలా అంటే చాలా లాభాలు అయితే ఉన్నాయండి. ఏ కూరగాయలైనా నేను తినవద్దు అనేది ఉండదండి. ప్రతి ఒక్క కూరగాయలు తినడం వల్ల చాలా ఆరోగ్యవంతంగా అయితే ఉంటారు. ఈ అలచందకాయ అయితే చూడండి ఎంత లేతగా ఉందో. ఒక్కొక్కటి ముదిరిపోయిందండి, పైకి వెళ్ళిపోయాయి కదా, అసలు చూడకుండా ఉండేసరికి అవి ముదిరిపోతున్నాయి. ఇక కొన్ని ఏమో లేతగా ఉంటున్నాయి. ఇక అవి ఇవి అన్నీ ఒలిచేసుకుంటున్నామండి. ముదిరి ఏది ఉంటే గింజలు ఒలుస్తున్నాము, లేదైతే మామూలుగా అవే తెంచుతున్నాము. కానీ వేస్ట్ అయితే చేయట్లేదు. ఇక ఎక్కువగా వస్తున్నాయని ఎవరు పడితే వాళ్ళకైతే ఇస్తున్నామండి.
చూస్తున్నారా, ఈ చిన్న ఖాళీ స్థలంలోనే మేము ఎంత మంచిగా సెట్ చేసుకున్నాము. ఒక మొత్తం వీడియో అయితే చూపిస్తున్నా. 4 ఆర్ 5 పబ్బులు అయితే వేయడం జరిగింది. ఇగో స్టార్టింగ్ అండి, కింది నుంచి ఇగో పైకి వెళ్తుంది చూడండి వీడియో. సో ఇట్లా అవన్నీ పబ్బులే అండి. మొత్తం తీగలు చూడ మొత్తం పైకి వెళ్ళింది. చెట్టు జాతి కాదు, తీగ జాతి కాబట్టి సో అట్లా వెళ్ళడం అయితే జరిగిందండి. ఇంకో అలచందకాయలు అక్కడ చూస్తున్నారు కదా. అంటే మినిమం 3-4 డేస్కి అయితే ఒక 1/2 kg వరకు అయితే వెళ్ళడం అయితే జరుగుతుందండి. చూస్తున్నారు కదా ఎంత మంచిగా ఉన్నాయి, చూడడానికి చాలా అంటే చాలా బాగున్నాయి. వైట్ చూపిద్దామంటే లేవండి, చాలా తక్కువ కాసినాయి మరి. బట్ ఆ రోజు లేకుండే నేను వీడియో తీసినప్పుడు అయితే. సో అదంతా ముందు తీసుకున్నప్పుడు అయితే కలెక్ట్ చేసి అయితే ఉంచుకున్నా. సో ఇమేజ్ అయితే యూజ్ అవుద్ది కదా అని. హెల్త్ పరంగా చూస్తున్నది అలచందకాయలు తినడం వల్ల మెదడు చురుగ్గా పనిచేస్తుందండి. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, ముఖం కూడా చాలా కాంతివంతంగా తయారవుతుందండి. ఈ అలచందకాయలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, లిపిడ్స్ అంటే చాలా ఉండండి. మెయిన్గా దీంట్లో అయితే మెగ్నీషియం అయితే ఉంటుందండి. ఇది తినడం వల్ల చాలా అంటే చాలా ఆరోగ్యానికి మంచిదండి. చూస్తుంటారు కదా ఎంత మంచి కలర్ఫుల్గా కనబడుతున్నాయో. సో మీరు కూడా మీ ఇంట్లో ఖాళీ స్థలం చిన్నది ఉన్నా కూడా ఖచ్చితంగా నాటండి. ఎట్లాంటి చెట్లు అయినా కూడా చెట్ల వల్ల మనకు చాలా లాభాలు ఉన్నాయి. చూడండి ఇవైతే ఎరువు లేదు, ఏం లేదు, ఎంత మంచి కాసాయో. సో ఇలాంటివి మనం తినడం వల్ల ఖచ్చితంగా హెల్దీగా అనేది ఉంటాము. ఇప్పుడు దొరికే మార్కెట్లో ప్రతి ఒక్కటి చూస్తున్నారు కదా, ఎరువులతో పండించడం ప్రతి ఒక్క పని. ఇప్పుడైతే నా చెట్టుకు అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నా, దీనికి అట్లీస్ట్ వాటర్ కూడా నేను పోయడం అనేది జరగదు. ఎందుకంటే కరెక్ట్ రెయినీ సీజన్లో మనం పెట్టడం అయితే జరిగింది. సో మంచిగా నీళ్ళు అందాయి, ఇటు ఏ పురుగు లాంటిది కూడా ఏం లేదండి. ఎందుకంటే ఇట్లాంటి మంచి ఫుడ్ తీసుకోవడం వల్ల మనం కూడా చాలా ఆరోగ్యంగానైతే ఉంటాము. సో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదండి. మీ ఇంట్లో కానీ మీ ఇంటి దగ్గర పక్కలో కొంచెం ఖాళీ ప్లేస్ ఉన్నా కూడా ఖచ్చితంగా మనం వీలైన చెట్లు కష్టపడాల్సిందే. 4 గింజలు అందులో వేస్తే మొలుస్తాయి. అదర్వైజ్ ఏం లేదు. కొంతమంది అయితే టెర్రస్ పైన కూడా మేము కూరగాయలు పండించుకున్నామని ఎన్నో వీడియోస్ అయితే మనకు యూట్యూబ్లో పెట్టడం అయితే జరిగింది. చూడండి, ఎక్కడో సిటీలో ఉన్న వాళ్ళు కూడా పండిస్తున్నాము అంటే, ఇంకా పల్లెటూరులో అయితే మంచి చిన్న ఖాళీ ప్లేసెస్ అయితే ఉంటాయి, ఖర్చు లేని పనిగా ఉంటుంది. సో మనం మంచిగా పండించుకున్నవి మాత్రం తింటే చాలా అంటే చాలా ఆరోగ్యం ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మనకి కాకరకాయ ఒకటి హార్వెస్ట్ చేసిన కాకరకాయ కూడా చూపిస్తాను. బెండకాయ పెట్టిన బెండకాయ చూపిస్తాను. అలాగే మిరపనారు కూడా కొంచెం పెద్దగానే అయిందండి, ఆ మిరపనారు కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదండి నా ఛానల్, చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలచందకాయలు నాకు ఇష్టం కాలేదని పెట్టడం అయితే కాలేదు కదా. ఎవరు అయినా కూడా అలచందకాయలు ఇష్టం ఉన్న వాళ్ళే కాదు, ఎవరు పెట్టుకున్నా కూడా ఏం లేదు. ఇప్పుడు నేను తినాని మా ఇంట్లో వండకుండానైతే ఉండట్లేదు కదా. సో అట్లా అన్నట్టు పెట్టిన అలచందకాయలనే కాదు, ప్రతి ఒక్క ఆకుకూరలలో ప్రతి ఒక్క ఎనర్జెటిక్ ఫుడ్ ఉంటుందండి. మనం నాన్ వెజ్ తినే కన్నా వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడం వల్ల చాలా అంటే చాలా మంచిది. మళ్ళీ ఫ్రెష్ ఏం లేదు. మార్కెట్లో అయితే తెచ్చుకుని 2-3 రోజుల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాము. దాంట్లో ఉన్న క్యాలరీస్ అన్నీ అయితే పోతాయి. సో అట్లా ఏం టెన్షన్ లేకుండా మంచిగా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని కోసేసుకొని తింటే మనం చాలా అంటే చాలా ఆరోగ్యంగా ఉంటాం. ఇప్పటి కాలంలో ఆ డిసీజెస్ చెప్పలేని డిసీజెస్, కొత్త రోగాలు అయితే వస్తున్నాయి. తెలిసి తప్పు చేయడం ఎందుకు, మనకు చేతనైనంత వీలైతే మనం చేసుకుందాం. ఇంకా ప్లస్ అసలే లేదు, ఏమీ లేదన్న వాళ్ళకి మనం ఏం చేయలేము. బట్ ఉన్న వాళ్ళు ఉన్న కాస్త ప్లేస్లను అయితే మంచిగా ఎంతో కొంత చెట్లు అయితే నాటడం అయితే జరిగింది. చెట్లు ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. చూస్తుండకండి నా ఛానల్ సాయి ప్రశాంత్ భోగా ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మరిన్ని వీడియోలతో మళ్ళొకసారి కలుద్దాం. డైలీ అయితే షార్ట్స్ అయితే పెడుతున్నాను, వీడియోలో పెట్టడం అయితే కాలేదు. సో అందుకే ఈసరిగా పుస్తకగా కూర్చొని మరి వీడియో అయితే చేసుకున్నాను. నేను వీడియోస్ అప్లోడ్ చేస్తా, షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తా. పక్కనే ఉన్న బెల్ బటన్ని సబ్స్క్రిప్షన్ చేసినప్పుడు బెల్ బటన్ కొట్టడం అయితే జరిగిందనుకో, ఖచ్చితంగా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో నా ఛానల్లో ఆ రోజు ఏం వీడియో పెట్టినా అనేది మీకు అప్లోడ్ అయ్యి తెలుస్తుందండి. చూస్తున్నారు కదండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. గుర్తుంది కదా, సాయి ప్రశాంత్ భోగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.